నెక్స్ట్ 7th క్లాస్లో సెకండ్ వీడియో, ఫస్ట్ లెసన్ ఆఫ్ సెకండ్ వీడియో కణాలు. ఇప్పుడు మన మొత్తం నేను చెప్పట్లేదు, ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే చెప్తున్నాను. కణత్వచం అని పిలువబడే పలుచని వెలుపలి పొరతో ఆవరించబడి ఉంటుంది. కణం అనేది ఇది ఒక కణం అన్నమాట. ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కణాలు, కణం. ఈ కణం సెంటర్లో ఉండేది కేంద్రకము. ఈ కణం వెలుపల, ఇది ఇక్కడ చూసారా, వెలుపల చూసారా, ఈ వెలుపల పొర చేత కణత్వచం అని పిలువబడే పలుచని వెలుపలి పొరతో ఆవరించబడి ఉంటుంది. ఈ కణం అనేది కణత్వచం అని పిలువబడే ఇది పలుచని పొర ఉంటుంది చూసారా, ఈ పలుచని పొరని కణత్వచం అంటారు. దీన్ని కణత్వచం అంటారు. ఇది పలుచని పొర. ఇది ఎక్కడ ఉంటుంది? కణానికి వెలుపల ఉంటుందన్నమాట. కణానికి వెలుపల ఉండే ఈ పలుచని పొరని ఏమంటారంటే, పలుచని పొరని కణత్వచం అంటారు. ఇది కణానికి బయట ఉంటుంది. అయితే కేంద్రకము, కణద్రవ్యము అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. ఈ కేంద్రకం అనేది, ఇది చూడండి, ఇక్కడ ఈ కేంద్రకం ఉంది కదా, ఈ కేంద్రకం అనేది కణద్రవ్యం అని పిలువబడే, ఈ కేంద్రకం అనేది కణద్రవ్యం అని పిలువబడే ఇవన్నీ కణాలు అనమాట. ఈ కణాల ద్రవ్యం అనమాట. ఇది జిగటగా ఉంటుంది, జెల్లీ వంటి పదార్థం అనమాట. జెల్లీ వంటి పదార్థం ఆవరించబడి ఉంటుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనం చదవాల్సింది ఏది అవసరం లేదు. కణం అనేది కణత్వచం అనబడే ఈ కణం అనేది కణత్వచం అని పిలువబడే వెలుపలి పొర చేత కప్పబడి ఉంటుంది. కణత్వచం అనేది కణానికి వెలుపల ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీని లోపల ఉండేది కణద్రవ్యము. ఇది కణద్రవ్యము, కణం లోపల ఉండేది కణద్రవ్యము. అయితే ఇక్కడ ఉంది చూసారా, ఇవి కేంద్రకం అన్నమాట, కణం యొక్క కేంద్రకము. ఈ కణం యొక్క కేంద్రకం అనేది కణద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంతో ఆవరించబడి ఉంటుంది. నెక్స్ట్ ఇదైపోయిన తర్వాత ఇక్కడ చూడండి, అత్యంత శక్తివంతమైన ఆక్సిజన్ వాయువు కూడా ఈ కిరణజన్య సమక్రియ జరిగేటప్పుడు ఉత్పత్తి అవుతుంది. గాలిలో ఉండే ఆక్సిజన్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుందంటే, అత్యంత శక్తివంతమైన ఆక్సిజన్ వాయువు కూడా ఈ కిరణజన్య సమక్రియ జరిగేటప్పుడు ఉత్పత్తి అవుతుంది. కిరణజన్య సమక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అండ్ నెక్స్ట్, కిరణజన్య సమక్రియ లేకపోతే భూమిపై జీవుల మనుగడ అసాధ్యము. ఈ కిరణజన్య సమక్రియ అనేది లేకపోతే భూమిపై జీవుల మనుగడ అనేది అసాధ్యమంట. కిరణజన్య సమక్రియ జరిగేటప్పుడు పత్రహరితము కలిగిన పత్రాలలో కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కిరణజన్య సంయోక్రియ జరిగేటప్పుడు పత్రహరితము కలిగిన పత్రాలలోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయి. ఇక్కడ ఏమడుగుతాడంటే బిట్టు, మీకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండే ఈ పారాగ్రాఫ్ అనమాట. దీన్ని చాలా సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయి. దేనికి ఉపయోగించుకుంటాయి? కిరణజన్య సమక్రియ జరగడానికి. కిరణజన్య సమక్రియ జరిగేటప్పుడు పత్రహరితము కలిగిన పత్రాలలోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేసుకోవటానికి దేన్ని ఉపయోగించుకుంటాయి? కార్బన్ డైఆక్సైడ్ని మరియు నీటిని ఉపయోగించుకుంటాయి. మీకు ఇక్కడ ఫిగర్లో కనపడుతుంది చూడండి, ఇది పత్రంలో ఉండే పత్రహరితాలు ఉంటాయి కదా, పత్రంలో ఉండే పత్రహరితము నుంచి పత్రహరితం కలిగిన పత్రాలలోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పత్రంలోని పత్రహరితం గల కణాలు
సూర్యరశ్మి సమక్షంలో సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలను తయారు చేసుకోవడానికి నీరు, ఇదిగో ఇక్కడ నీరు ఉంది కదా, నీరు ఇక్కడ నుంచి వేర్ల నుంచి నీరు అందుతుంది. నీరు, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, నీరు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. మొక్కలకి ఆహారం కావాలంటే వేటిని ఉపయోగించుకుంటే నీటిని, కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. దేని సమక్షంలో? సూర్యకాంతి సమక్షంలో, సూర్యరశ్మి సమక్షంలో ఈ నీటిని, కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని, ఈ నీటిని పీల్చుకొని ఆక్సిజన్ వదిలేస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఆకుల్లో ఉండే పత్రహరితం అనమాట. ఆకుల్లో ఉండే పత్రహరితం, పత్రాల్లో ఉండే పత్రహరితం. ఇక్కడ ఈ ఈక్వేషన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, కార్బన్ డైఆక్సైడ్, నీరు. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ చూసించారా ఈ పటంలో, ఇది కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ నుంచి వేర్ల నుంచి నీరు వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యకాంతి, ఇది సూర్యకాంతి అనమాట. ఈ సూర్యకాంతి, ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ నీరు, ఈ రెండు కలిసి ఈ సూర్యకాంతి సమక్షంలో దేని మీద పడుతుంది? పత్రం మీద పడుతుంది. పత్రహరితం మీద పడితే ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే పిండి పదార్థము. ఈ పిండి పదార్థాన్ని తయారు చేసుకోవటానికి ఈ కార్బన్ డైఆక్సైడ్, నీరు కూడా పత్రహరితం మీద సూర్యకాంతి పడినప్పుడు పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. దాని తర్వాత ఏర్పడేది ఏంటంటే ఆక్సిజను. ఈ కిరణజన్య సమక్రియ మొత్తంలో జరిగే ప్రక్రియలో ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. ఇది పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది. దేని సమక్షంలో? సూర్యకాంతి సమక్షంలో. సూర్యకాంతి దేని మీద పడుతుంది? పత్రం మీద పడుతుంది. మనం దేని ఉపయోగించుకుంటున్నాము? కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని ఉపయోగించుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకోటి సింపుల్గా చూపిస్తాను, చూడండి. ఇది పత్రం, ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఇది పత్రం అంటే ఆకు. ఈ ఆకులో ఉండే ఈ పత్రరంధ్రాలు కనిపిస్తుందా? ఇక్కడ పత్రరంధ్రము అంటే ఆకులో ఉండే ఒక పత్రరంధ్రం అన్నమాట. ఇది మీకు ఇందాక చెప్పాను, పత్రానికి రక్షక కణాలు ఉంటాయి, రక్షక కణాలు, పత్రరంధ్రాలు ఉంటాయి. ఇది పత్రరంధ్రము. ఇది తెరిచి ఉంది చూసారా, ఇది అనేది తెరిచి ఉన్న పత్రరంధ్రము. ఈ పత్రరంధ్రాలని ఈ పక్కన ఇవి దమనంలా ఉన్నాయి చూసారా, ఇవనేవి రక్షక కణాలు. ఇవి రక్షక కణాలు. ఈ రక్షక కణాలు ఏం చేస్తాయంటే పత్రాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి. వీటి ద్వారా ఏం చేస్తాయంటే వీటి సూర్యకిరణాలు, సూర్యశక్తి అనేది, సూర్యకాంతి అనేది వీటి మీద పడ్డప్పుడు ఇవి ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని ఉపయోగించుకొని సూర్యకాంతి సమక్షంలో పిండి పదార్థాన్ని, కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది పత్రహరితము, ఇటలో ఉండే ఇది పత్రహరితము. ఇవి పత్రరంధ్రాలు, ఇవి రక్షక కణాలు. పత్రాన్ని రక్షించే పత్రరంధ్రాలను రక్షించే రక్షక కణాలు ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాము. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యకాంతి సమక్షంలో వీటిని చర్య జరిగి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. వీటికి ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. ఇక్కడ అదే విషయం చెప్పబడుతుంది. ఈ ప్రక్రియలో జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. పత్రాలలో పిండి పదార్థం ఉనికి కిరణజన్య సమక్రియ జరగడాన్ని నిర్ధారిస్తుంది. ఇప్పుడు పత్రాలు ఉంటాయి కదా, ఈ పత్రాలలో పిండి పదార్థం ఉనికిని కిరణజన్య సమక్రియ జరగటాన్ని నిర్ధారిస్తుంది. పిండి పదార్థం అనేది కూడా ఒక కార్బోహైడ్రేట్. ఈ పిండి పదార్థం ఇక్కడ మీకు ఇందాక చెప్పిన ఇక్కడ కార్బోహైడ్రేట్ అనేది, ఈ కార్బోహైడ్రేట్ అనేది ఒక రకమైన పిండి పదార్థం అనమాట. పిండి పదార్థం అనేది కూడా ఒక రకమైన కార్బోహైడ్రేటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆకుపచ్చగా లేని పత్రాల్లో కూడా పత్రహరితం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఆకులు ఉంటాయి, అన్ని ఆకులు పచ్చగా ఉండాలని రూల్ లేదు. కొన్ని ఆకులు పసుపు కలర్లో ఉంటాయి, కొన్ని ఆకులు ఎరుపు కలర్లో ఉంటాయి, కొన్ని ఆకులు ఇంకా వేరే వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. అంటే పచ్చగా ఉండే ఆకుల్లోనే పత్రహరితం ఉండాలని రూల్ లేదన్నమాట. ఏంటంటే ఆకుపచ్చగా లేని పత్రాలలో కూడా పత్రహరితం ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు?
పత్రహరితం అనేది ఆకుపచ్చగా ఉండే ఆకుల్లోనే కాదు, మిగతా పత్రాల్లో కూడా పత్రహరితం ఉంటుంది. అధిక మొత్తంలో ఉండే ఎరుపు, గోధుమ మరియు ఇతర వర్ణాలు ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి. అంటే ఆకుపచ్చగా లేకపోతే ఆ పత్రాల్లో ఇంకా వేరే రంగులు ఉంటాయి కదా, ఎరుపు, గోధుమ రంగు, ఇతర వర్ణాలు ఉంటాయి కదా, అవేం చేస్తాయంటే ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి అనమాట. కప్పివేసి ఆ వర్ణాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటాయి అనమాట. అప్పుడేం చేస్తుంటే అవి ఆ కలర్లో కనిపిస్తాయి. ఈ పత్రాలలో కూడా కిరణజన్య సమీకరణ జరుగుతుంది. ఈ ఈ రకంగా ఉండే పత్రాల్లో కూడా కిరణజన్య సమీకరణ జరుగుతుంది. ఈ రకంగా ఉండే పత్రాలు కూడా కిరణజన్య సమీకరణ జరుగుతుంది. ఒక ఆకుపచ్చ, ఇప్పుడు దీని క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే, ఈ క్వశ్చన్ని ఎలా అడుగుతాడంటే, రాజు అనే వ్యక్తి ఆకుపచ్చగా ఉండే పత్రాల్లో మాత్రమే కిరణజన్య సమీకరణ జరుగుతుంది అన్నాడు. రాధిక అనే అమ్మాయి ఆకుపచ్చ పత్రాల్లోనే కాకుండా ఇతర పత్రాల్లో కూడా కిరణజన్య సమీకరణ జరుగుతుంది అని అంటాడు. వీటిల్లో సరైనది ఏది అని అడుగుతాడు. అటువంటి టైప్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట ఈ సెంటెన్స్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ శైవలాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. శైవలాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వాటికి ఆకుపచ్చని రంగును కలిగించే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. శైవలాలు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం ఏంటంటే ఆకుపచ్చ పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. శైవలాలు ఆకుపచ్చలో ఉండటానికి కారణం ఏంటంటే ఆకుపచ్చ రంగును కలిగించే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. శైవలాలు కూడా కిరణజన్య సమీకరణ ద్వారా తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. శైవలాలు కూడా కిరణజన్య సమీకరణ ద్వారా తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ మొక్కల్లో కార్బోహైడ్రేట్లు కాక ఇతర ఆహార పదార్థాల సంశ్లేషణ. మొక్కల్లో కార్బోహైడ్రేట్లను కాకుండా మిగతా ఆహార పదార్థాలు అంటే వాటి సంశ్లేషణ ఎలా జరుగుతుందో చూద్దాం. కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్లు అంటే కార్బోహైడ్రేట్ ఉంటుంది కదా, ఈ కార్బోహైడ్రేట్లలో కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ అణువులతో తయారవుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులతో తయారవుతుందన్నమాట. ఇవి ఆహారంలో ఇతర అంశాలైన మాంసకృతులు, కొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి. ఇవేం చేస్తాయంటే ఈ కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్ అనేవి ఆహారంలోని ఇతర అంశాలైన మాంసకృతులు, కొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి అన్నమాట. కానీ మాంసకృతులు నత్రజని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థము. మాంసకృతులు అనేవి మాత్రము నత్రజనిని కలిగి ఉన్న నత్రజనిత పదార్థం అన్నమాట. గాలిలో అధిక మొత్తంలో నత్రజని వాయు రూపంలో ఉంటుంది. నత్రజని అనేది గాలిలో అధిక మొత్తంలో ఉంటుందన్నమాట. అయితే మొక్కలు ఈ వాయువును నత్రజనిని శోషించుకోలేవు అనమాట. ఈ గాలిలో ఉండే నత్రజనిని ఈ మొక్కలు ఏం చేస్తాయంటే శోషించుకోలేవు. గాలిలో ఉండే ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఉపయోగించాలి, కానీ నత్రజనిని మేము ఉపయోగించుకోలేవు. నత్రజనిని వేరే రూపంలో ఉపయోగించుకుంటాయి. ఎలా ఉపయోగించుకుంటాయి అంటే నేలలలో వాయు రూపంలో ఉండే నత్రజనిని మొక్కలు వినియోగించుకోదగిన రూపంలో మార్చి నేలలో విడుదల చేయగలిగే నిర్దిష్టమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇప్పుడు నేలలో వాయురూప నత్రజనిని మొక్కలు వినియోగించుకోదగిన రూపంలోకి మార్చి నేలలో విడుదల చేయగలిగే నిర్దిష్టమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. నత్రజని ఎక్కడ ఉంటుంది? గాలిలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. కానీ అవి నేలలోకి ఎలా వస్తాయి? నేలలోకి ఎలా రావాలి అని అంటే కొన్ని నత్రజని సంబంధిత మొక్కలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, ఈ పప్పు ధాన్యాల్లో వాటి యొక్క వేరులలో ఏముంటుందంటే ఈ నత్రజని బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. ఇవేం చేస్తాయంటే ఈ మొక్కకి కావలసిన ఆహారాన్ని ఇచ్చి బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని మొక్కల నుంచి తీసుకొని దానికి నత్రజనిని ఇస్తుందన్నమాట. ఇలా విడుదలైన నత్రజనిని మొక్కలచే నీటితో పాటు శోషించబడుతుంది. ఏవైతే ఈ వేర్లలో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ నేలలో ఉండే నత్రజనిని ఆ మొక్కలకు అందించి తనకు కావాల్సిన ఆహారాన్ని మొక్కల నుంచి తీసుకుంటుందన్నమాట.
ఈ విధంగా మొక్కలకి ఆహారాన్ని అందిస్తుందన్నమాట. ఇక్కడ ఇంకో లైన్ చూడండి. మొక్కలు మాంసకృతులు, కొవ్వులు వంటి వాటిని సంశ్లేషిస్తాయి. తర్వాత మొక్కలు అనేవి మాంసకృతులు, కొవ్వులు వంటి వాటిని సంశ్లేషిస్తాయి. నెక్స్ట్ టాపిక్లో మొక్కల్లో ఇతర పోషణ విధానం గురించి తెలుసుకుందాం. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.